చెప్పండి. కేటీఆర్ గారి స్పీచ్ తోటి మీకు భరోసా కలిగినట్టేనా? గత నెల రోజులుగా మీరు ఉద్యమాలు చేసి అలసిపోయి ఉన్నారు. మీరు కూడా స్టేజ్ పైన ప్రభుత్వాన్ని గట్టిగానే కడిగేసినట్టుగా కనిపిస్తుంది. ఏం చెప్తారు కేటీఆర్ స్పీచ్? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినో మళ్ళీ కూడా ఒకసారి, ఎందుకంటే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది నాకు ఈరోజు. ఎందుకంటే ఎన్నికల టైంలో నిరుద్యోగులే ముఖ్య ఎజెండాగా యూత్ డిక్లరేషన్లు, 2 లక్షల జాబ్ క్యాలెండర్ అని అభయహస్తము ఇవన్నీ ప్రకటించిన స్టేజ్లలో ఈరోజు మళ్ళీ తిరిగి మేము నిరుద్యోగులుగానే ఉండి ఈ నాయకులకి ఎదురు తిరిగి ఈరోజు సభలు పెట్టాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల కిందట ఇదే సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట మేమందరం సమావేశం అయినాం. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ అదే యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ కోసం సమావేశం అవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఆలోచించాలి. సభ ఎవరు పెట్టినా మాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగుల సభ అంటే మేము ఎక్కడికైనా వెళ్తాం. ఈ సభకి నిరుద్యోగులే పూర్తిగా వచ్చినట్టుగా కనిపిస్తుందాక? మీకు కనిపిస్తలేదా? మాకు కనిపిస్తుంది, కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కూలీలను బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకొచ్చిరు అని ఆరోపిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ కార్యకర్తలు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ అభిమాన నాయకుడు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. దాంట్లో ఎవ్వరు వెనకడికి వేయలేరు. ఇంకొకటి, కింద ఉన్న వాళ్ళంతా నిరుద్యోగులే కదా, మొత్తం నిరుద్యోగులే. పైన స్టేజ్ పైన కూడా నిరుద్యోగుల గురించి ఎవరైతే ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నారో వాళ్ళ నాయకులే ఉన్నారు తప్ప వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు కేటీఆర్ అన్న రాగానే వీళ్ళంతా కార్యకర్తలు వచ్చారు, కానీ అంతకుముందు చూడండి మొత్తం నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా, నోటిఫికేషన్ కోసం కొట్లాడుతున్నా మాలాంటి వాళ్ళమే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, నిరుద్యోగులం కాదా మేము? రైట్ అక్క, మీ సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పేసి గత నెల రోజుల ఉద్యమాలలో మీరు చెప్పిన సందర్భాన్ని చూసినాం. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక పునాది పడ్డదని సరూర్ నగర్ స్టేడియం వేదికగా చెప్పొచ్చా? ఎస్, 100% చెప్పొచ్చు. ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇలాగే నిలబడితే నెక్స్ట్ అధికారం బీఆర్ఎస్ ఇలాగే నిలబడితే మళ్ళీ ఈ సభతోనే వచ్చి ఇక్కడితోనే క్లోజ్ చేస్తే మాత్రం చెప్పలేము. నేను కూడా నిలబడలేను. కానీ మా మద్దతు కావాలంటే ఇలాంటి సభలు చాలా జరగాలి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి గారు సభలు పెట్టి మాకు హామీలు ఇచ్చిరో, ఆ జాబ్ క్యాలెండర్ అభయహస్తం ఎక్కడ కూడా ప్రకటించిరో, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన పేర్లో ఎట్లా పెట్టిరో ఈరోజు సభ, అట్లనే మిగతా ప్లేస్లో కూడా పెట్టాలి. అన్ని సభలు ఇట్లే జరగాలి. ఆ 2 లక్షల ఉద్యోగాల మాట ఏందో, లెక్క ఏందో మొత్తం తేలిపోవాలి. ఎందుకంటే నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నా, మీరు 60,000 70,000 ఇచ్చినా అని చెప్తున్నారు కదా, దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇదే సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేటీఆర్ గారి స్పీచ్ వల్ల నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ చూడొచ్చా? భయపడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళు భయపడే అవకాశాలు ఏమున్నాయి, కానీ దిగిపోయే చివరి సంవత్సరం ఇద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారంటే దున్నపోతు మీద వానబడ్డట్టే. ఎన్నిసార్లు చెప్పినా మీరు సావండి అయినా నేను పెంచను, పోస్టులు పెంచను, నోటిఫికేషన్ ఇవ్వనన్న మనిషి ఎవరు చెప్తే వింటారా? వినరు. ఇంకొకటి ఏంటంటే, మా సావును కోరుకున్న రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా మీ పార్టీ సావు అయితే మేము చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. రైట్. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించబోతున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించబోతున్నాం అని చెప్తున్నారు. ఓకేనా? రేవంత్ రెడ్డి మీద ఒట్టు, కాంగ్రెస్ పార్టీని మాత్రం గెలిపించే ప్రసక్తి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి మేము రేవంత్ రెడ్డి మీదనే ఒట్టేస్తున్నాం. నిజం చెప్తున్నాం, మేము రేవంత్ రెడ్డి మీద ఒట్టు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం.